వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. మనం ఈరోజు జనగామ నియోజకవర్గానికి రావడం జరిగింది. మనతోటి ఎక్స్ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి గారు మనతోనే ఉన్నారు. సో వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నామా. సార్, మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ ఎక్కడ పూర్తి చేశారు? ఈరోజు సిద్దిపేట జిల్లాలోని చేర్యాల పట్టణంలో నా బాల్యం, నా ఎడ్యుకేషన్ అంతా అక్కడే జరిగింది. నేను 1956లో పుట్టిన తర్వాత అక్కడనే మొత్తం నా ఉద్యమము, నా పోరాటాలు, నా చదువు అంతా చేర్యాలలోనే పూర్తి చేశాను. ఓకే సార్, మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? 1970లో తీవ్రమైన కరువు పరిస్థితులు వచ్చిన సందర్భంగా పేద ప్రజలు, పశువులన్నీ తీవ్రమైన అల్లాడిపోతున్నటువంటి సందర్భంగా ఆనాడు కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజలను ఆదుకోవడం కోసం ఎక్కడ ధాన్యం, బియ్యం నిల్వలు ఉంటే అక్కడనే గోదాములు ధ్వంసం చేసి పేదలకు పంచాలని నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది నన్ను బాగా ఆకర్షించింది. అదే సందర్భంగా మా మేనమామలు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండడం వలన పేద ప్రజలకు కమ్యూనిస్టు పార్టీ అంటేనే సరైనటువంటి పార్టీ అని గుర్తించేసి నేను ఆ రోజు నుంచే కమ్యూనిస్ట్ పార్టీకి రావడం జరిగింది. సార్, మీ రాజకీయ గురువు ఎవరు? నన్ను నా యొక్క పోరాట పటిమను తీసుకొచ్చి నేను చేర్యాలలో 1975లో షాప్స్ అండ్ గ్రెయిన్ మార్కెట్స్, అమలసి యూనియన్, ఉద్యోగస్తుల యూనియన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత నా యొక్క పోరాట పటిమను చూసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ శాసనసభ్యుడు అయినటువంటి అమరజీవి కామ్రేడ్ ఏసిరెడ్డి నరసింహారెడ్డి గారు నా దగ్గరకు వచ్చేసి నాతో పలుమార్లు మాట్లాడిన తర్వాత ఆయనే స్వయంగా నా యొక్క శక్తిని గుర్తించేసి నా వారసునిగా ఉంటాడనేటువంటి ఉద్దేశంతో అక్కడ కొంతకాలం నాకు బాధ్యతలు అప్పచెప్పేసిన తర్వాత నన్ను జనగామకు తీసుకురావడం జరిగింది. కాబట్టి నా రాజకీయ గురువు ఏసిరెడ్డి నరసింహారెడ్డి గారు. ఓకే సార్, మీరు రాజకీయాల్లో అనుకున్నంత ఎత్తుకు ఎదగగలిగారా? నా స్థాయికి నేను ఇప్పటికే చిన్న స్థాయి నుంచి నాకున్నటువంటి చెప్తే ఈ పార్టీ కమ్యూనిస్టు పార్టీ మాత్రమే నన్ను ఒక రాష్ట్ర స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు తీసుకురాగలిగిందంటే నేను అనుకున్న రీచ్ నెరవేర్చిందని నేను అనుకుంటున్నాను. సార్, ఎమ్మెల్యేగా మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు? ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అయిపోయిన తర్వాత పేద ప్రజల పక్షాన, కష్టజీవుల పక్షాన ఉన్నటువంటి కార్మిక సమస్యలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు జనగామ రెవెన్యూ డివిజన్ కానివ్వండి, 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, ఇండిపెండెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, ప్రతి గ్రామంలో ఇవాళ మంచినీళ్ళ ట్యాంకులు కానివ్వండి, హాస్పిటల్స్ నిర్మాణం కానివ్వండి, లింక్ రోడ్లు ఫార్మేషన్ కానివ్వండి, కరెంటు పోకుండా వేలాది ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చి రైతులను కాపాడడంలో నేను చాలా పెద్ద కృషి చేశాను. అది నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్, మా ఛానల్ ద్వారా జనగామ ప్రజలకి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఈనాడున్నటువంటి యొక్క కుళ్ళిపోయి కంపు కొడుతున్నటువంటి యొక్క రాజకీయాలను వ్యాపారంగా మార్చినటువంటి దుష్ట రాజకీయ శక్తులను మీరు వ్యతిరేకించాలని, స్వచ్ఛందంగా, నిజాయితీగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపినటువంటి యొక్క జనగామ గడ్డ మీద ప్రశ్నించే తత్వాన్ని మీరు అలవాటు పడాలని, డబ్బుల కోసం మోసపుచ్చి ఆశల భ్రమలు కల్పించే వ్యక్తులను దూరం చేసి పేద ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులకు అండదండలు ఇవ్వాలి, నాయకులుగా మీరు తయారు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ వచ్చేంత వరకు చూస్తూనే ఉండండి బీవీఆర్ టీవీ న్యూస్. థ్యాంక్ యూ.